నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నామండి. చాలా రోజులైంది వెళ్ళి. ఇక్కడ అందుకని మా బుట్ట బొమ్మలు కూడా రెడీ అయిపోయారు. రెడీ అయిన వాళ్ళు ఉంటారా? వీడియో అంటే చాలా ఇంకెక్కడ లేని డాన్సులన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి. నేను మాత్రము మా సాత్విక డాన్సే చూస్తున్నా. పాపం అసలు రాకపోయినా సరే వాళ్ళ అక్కని చూస్తూ వెయ్యాలని ఎంత ట్రై చేస్తుందో. కానీ పర్వాలేదు, ట్రై చేస్తుంది బాగానే. కానీ నేను వాళ్ళ నాన్న అయితే తెగ నవ్వుకున్నాము. నెక్స్ట్ ఇంకా బయలుదేరిపోయామండి. ఇలా డ్రెస్ వేసాను. మన మధ్య తరగతి వాళ్ళం ఏంటంటే ఉన్న ఒక్క డ్రెస్‌నే 4, 5 నేనైతే 10 సార్లైనా వేస్తానులేండి. మధ్యలోని ఆగి బాదం పాలు, పిల్లలకి మంచినీళ్ళు అంటేనే మంచినీళ్ళు అయి తీసుకున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఊరు చెరుకుపల్లి పక్కన ఆరేపల్లి. కొంచెం దూరమే. నాన్ స్టాప్‌గా కూర్చొని అలా వెళ్ళడం అంటే కష్టము. మధ్య మధ్యలో ఇట్లా ఆగుతూ వెళ్తే కొంచెం పర్వాలేదు అనిపించిద్ది. మొత్తానికి ఎంటర్ అయిపోయాము. సో, ఇది మచిలీపట్నం. ఇటే మచిలీపట్నం కూడా. అంటే అదేలెండి, మచిలీపట్నం వెళ్ళే దారిలోనే చెరుకుపల్లి. ఎక్కడికైనా వెళ్తే ఉట్టి చేతులతో వెళ్తామా, మా అత్తయ్య వాళ్ళ కోసం అయితే ఇక్కడ తినేకాయలయి తీసుకున్నాము. అదేంటో గానీ బండి ఎక్కగానే సాత్వికకి ఎక్కువగా నిద్రొచ్చేసిద్ది. ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళామంటే ఆల్మోస్ట్ నిద్రపోయిద్ది. లేచి అప్పుడే శంఖెక్కి కూర్చుందనమాట. అక్కడే ఆగి తినేకాయలు తీసుకొని అందరం కూడా సోడా కూడా తాగాము. చాలా రోజులైంది సోడా తాగి. ఆ పక్కన ఈ సుగంధ మాకు ఇటు సైడ్ బాగా అమ్ముతారు. సుగంధ తాగమంటే ఎప్పుడు తాగేదేలే అని చెప్పి ఈరోజు అదే సోడా తాగేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ కలువ పూలు అసలు ఎంత బాగున్నాయో. వెళ్తూ ఫస్ట్ చూసాము. కలువ పూలు అనేసరికి వెళ్ళి తిరిగి చూద్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చామండి. ఇంత పెద్ద పువ్వులు ఇలా అసలు ఎప్పుడు చూడలేదు నేను రియల్‌గా. అంటే మామూలుగా ఎక్కువగా ఈ వైలెట్ కలర్ అవి ఉంటాయి కదా! అవి చూసాం కానీ ఇవి చాలా పెద్ద పూలుంటాయి. కాకపోతే ఎక్కువ లేవు. ఆడాడ ఒక్కొక్కటే ఉన్నాయి. ఇంటికైతే వచ్చేసామండి. ఇదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. రాగానే మా సైడ్ తెలిసిందే కదా! థమ్సప్‌లు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. థమ్సప్ తీసుకొస్తేను తాగుతున్నాం అందరం కలిసి. అది థమ్సప్ అంటే కోసుకునేది. చిన్నప్పుడే తాగాడు. కార్ పోతున్నా తాగాడు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత అందరం కూడా కలిసి కాసేపు అలా సరదాగా మాట్లాడుకున్నాము. తర్వాత అయితే అత్తయ్య భోజనం చేయండి అంటేను ముందు గుడికెళ్ళి వచ్చాక తిందాం అత్తయ్య అని అయితే అన్నాను. గుడికైతే బయలుదేరామండి. గుడి అంటే మళ్ళీ దూరమేం కాదు. ఇదిగో ఇక్కడే ఇంటి ఎదురుగానే. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదండి, మా ఇంటి దేవరని చెప్పి శ్రీ సముద్రాల రేణుకంకమ్మ తల్లి మా ఇంటి దేవరనమాట. ఎక్కువగా సండే అంటే ఆదివారం రోజు తల్లికి పూజలు చేస్తారు. అందుకని నేను ఆదివారం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటా. అలానే నాన్ వెజ్ వండుకున్నా సరే దీపారాధన అయితే చేసుకోవచ్చు. అలా ఏమీ ఉండదండి. ఎందుకంటే అమ్మవారికి కోళ్ళు కూడా మొక్కు చెల్లించుకుంటాం కదా. ఇక్కడ రాగానే గుడికి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. మీరు ఇక్కడ ఇంకోటి గమనించారా? అక్కడ కూడా మా ఇల్లు ఊరి చివరే, ఇక్కడ కూడా మా ఇల్లు ఊరి చివరే, పొలాలకు దగ్గరలోని. చాలా బాగుంది కదా. దుర్గమ్మ తల్లి ఏమో వేసి దుర్గమ్మ తల్లి బెల్లండి
నేను సారీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు అమ్మవారిని వచ్చి దర్శించుకుని వెళ్దాం అనుకున్నాను. అప్పుడు కుదరలేదు. నేను ఏ పని మొదలుపెట్టినా సరే ఆ తల్లిని తలుచుకునేదే స్టార్ట్ చేయనండి. నాకు అదొక సెంటిమెంట్. ఎందుకంటే మా పెద్ద పాప రేణుకి ఇక్కడే అన్నప్రాసన జరిగింది. అప్పుడు అమ్మవారు వేరే వాళ్ళ రూపంలో అంటే వేరే వాళ్ళ ఒంట్లోకి వస్తారు కదా, అలా వచ్చేటప్పుడు చెప్పారనమాట, మీరు ఏదైనా మొదలు పెట్టండి, మీ వెనకాల నేను ఉంటాను అని అయితే ఆ రోజు అమ్మవారు చెప్పారు. ఆ మాటలు నేను గట్టిగా నమ్ముతాను. ఆ తర్వాత మేము ఏం తలపెట్టినా సరే ఆ తల్లి దీవెనలు అయితే మాకు తప్పకుండా ఉన్నాయండి. ఆ నమ్మకంతో నేను శారీస్ తీసుకొచ్చాను కదా, ముందు వచ్చిన స్టాక్లోని ఒక శారీని అయితే ఫస్ట్ అమ్మవారికి పక్కన పెట్టేశాను. శారీ అలానే అప్పుడు బ్యాంగిల్స్ అవి కూడా తీసుకొచ్చాను కదా, అవి కూడా పక్కన పెట్టేశానండి. అవి పక్కన పెట్టేసి ఇంకా మిగతావి సేల్ చేసుకుని ఇంకా అవి అయితే ఫస్ట్వి అమ్మవారికే తీసుకొచ్చి అయితే ఇప్పుడు వేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పక్కన ఈ చీరలు ఉన్నాయి చూసారు, ఇవి అమ్మవారికి పెట్టినాయండి. ఇవి మళ్ళీ వేలం పాట వేస్తారనమాట. అప్పుడు ఎవరిమైనా కొనుక్కోవచ్చు. అంటే అమ్మవారికి కట్టిన చీరలు అవి. అలానే సైడ్ నేను ఒక బుట్టలా చూపించాను కదా మూల, ఆ బుట్టలోని గవ్వలు ఉంటాయన్నమాట. ఆ గవ్వలు ఏమైనా పెరిగితే పెరుమల్ల వాళ్ళ వంశంలో సంతానము పెరుగుతుంది లేదా సంతానం వస్తుంది అని అలా అర్థం అనమాట. సంవత్సరానికి ఒకసారి గవ్వల్ని శుభ్రం చేస్తారు. ఆ టైంలో లెక్క పెడతారండి. ఇంకా అమ్మవారి గుడి అయితే ఇలా ఉంటుంది. ఇది ఊరి చివరినే చుట్టూ పొలాలు ఉన్నాయి చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం కుంకుమ అయితే అమ్మవారిది తీసుకొచ్చుకున్నా. ఎప్పుడు వచ్చినా సరే కుంకుమ కొంచెం తీసుకుని అయితే వెళ్తాను. ఆ కుంకుమ ఇంకా గాజులు కూడా తీసుకున్నాను. ఆ శారీ నేను అమ్మవారి మీద వేశాను కదా, ఇంకా వచ్చే ఆదివారము మా అత్తయ్య అమ్మవారికి శారీ కడతానని అయితే అన్నారు. వీళ్ళే కట్టేది కూడా. నేను అంటే ముందు రోజు వచ్చినట్లయితే ఈరోజు అమ్మవారికి ఈ చీరే కట్టేవారు, కానీ రాలేదు కదా, ఇంకా మళ్ళీ వారం కడతానంది. ఇంకా పోతురాజు స్వామి మా వాళ్ళేమో పోతురాజు స్వామికి దండం పెట్టుకో అబ్బాయి పుట్టాలని అంటున్నారు. ఎప్పుడు ఇదే డైలాగులండి. ఇంకా నెక్స్ట్ ఉసిరి చెట్టు కూడా చాలా బాగుంది. ఇన్ని ఉసిరికాయలతో ఎప్పుడు కూడా ఉసిరి చెట్టు చూడలేదు. ఇంకా అంత అయ్యాక అమ్మవారి అక్కడ కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చెప్తాను. అక్కడ కూర్చున్న 5 నిమిషాల్లో నాకు శారీస్ అయితే 4 అయితే కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. ఆర్డర్స్ పెట్టుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మవారి దగ్గరికి రావడం. అక్కడికక్కడికి ఆ రోజుకి అలాగ బయలుదేరే టైంకి 6 ఆర్డర్లు అయితే వచ్చేసాయండి. ఇంకా మిగతాయి మార్నింగ్ వచ్చినాయి అనమాట. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలాలన్నీ కూడా మావే, అంటే మా హస్బెండ్ వాళ్ళవి. ఇదిగో మినిమం వేసేసారనమాట. అమ్మవారికి ఇప్పుడు ఉన్న గుడి కూడా అందులో సెంటున్నర మా హస్బెండ్ వాళ్ళ తాతీలు ఇచ్చింది, అంటే అప్పట్లో. అలానే ఇంకా సెంటున్నర వేరే వాళ్ళు పెరుమల్లలేనండి. అలా అమ్మవారికి 3 సెంట్లు అయితే అట్లా గుడి కట్టారు. అంకం తల్లి గుడికి మాత్రమే కాదండి, రాములవారి గుడికి కూడా స్థలం ఇచ్చింది మా హస్బెండ్ వాళ్ళు, అంటే మా ఆయన వాళ్ళ తాతయ్య వాళ్ళే. కాకపోతే రాములవారి గుడికి చోటు ఇస్తే ఎవరు కూడా అక్కడ నిలకడగా ఉండరు, వంశస్థులు అన్నారు. అలానే వీళ్ళు చెల్లా అయిపోయారు అనమాట, చెట్టుకోకలు పుట్టుకోకలు అన్నట్టు. ఇంక ఇప్పుడు మా ఆయన తిరుగుతున్నట్టు చూసారా, పొలం అంతా కూడా మా ఆయన వాళ్ళదే. ఇంటి చుట్టూ ఉండిద్ది అనమాట, చూపిస్తానండి. ఇంక ఇంటికైతే వచ్చేసి చక్కగా అందరం కూర్చొని భోజనం చేసేసాము. మా అత్తయ్య ఏమో చికెన్ తీసుకొచ్చి వండుతానంటే ఇంక ఇప్పుడు ఎందుకులే అత్తయ్య వద్దులని అయితే అనేసాము. ఇంకా ఉదయం తోటకూర పప్పు ఏదో వండిందంట, వేడివేడిగా అన్నం వండుతాను. ఇంకా అందరం కలిసి టీవీ చూస్తూ చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేసేసామండి. మా అత్తయ్య నిమ్మకాయ పచ్చడి పట్టిందంట. ఇంటి ముందు ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉండేది, కానీ అది ఏందో చనిపోయింది అంటున్నారు. చనిపోతేనే తీసేసామంటారు, కానీ ఏమంటే కాయలు వచ్చాయో. చాలా పెద్ద చెట్టు. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది కదా, అప్పుడు అది కూడా ఓపెన్ ప్లేస్ అండ్ వీళ్ళ స్థలమే, అంటే మా ఆయన వాళ్ళ స్థలమే. సో వాళ్ళకైతే అమ్మేసాము. అక్కడ ఒక నిమ్మ చెట్టు పెద్దది ఉండేది, కానీ అది చనిపోయింది అనేసరికి కొంచెం బాధ. ముందు రోజుల్లో ఎప్పటికైనా సరే ఇక్కడికి రావాలి, ఎందుకంటే సొంతూరిది అండ్ పొలాలు కానీ ఇల్లు కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ నిమ్మకాయలన్నీ కోసుకుని మంచిగా పచ్చడి పట్టి మా అందరికి ఇచ్చేది. అదే చిన్నప్పటి నుంచి అవన్నీ పెంచారు కదా, ఇప్పుడు కొంచెం అందుకని అక్కడైతే అలా పెద్దగా చేయలేదు. ఎప్పటికైనా రావాల్సింది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అప్పట్లో అయితే ఏవో కూరగాయలు, వాళ్ళకి పిల్లలు మొక్కలు ఇలా చాలా కూడా మా వారే కొడుకు కింద. అంటే వీళ్ళు మా చిన్నత్తయ్య చిన్న మావయ్య. అసలైన మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే చనిపోయారు. ఇంకా వాళ్ళ నాన్న ఫోటో కోసమని చెప్పి ఇంక ఈ సూట్ కేసు అయితే తీశారు. అప్పట్లో మా అత్తయ్యకి పెళ్ళప్పుడు సారీ పెడతారు కదండి, అలా ఇచ్చారంట ఈ సూట్ కేసు. నాకు బాగా గుర్తు. అప్పట్లో మా అమ్మకు కూడా ఇలానే ఒక సూట్ కేసు ఇచ్చారు.
ఇప్పుడంటే ఇలాంటివి ఎవరు వాడట్లేదులండి. అప్పట్లో కొంతమంది అడిగారు కూడా, "మీ అత్తయ్య ఫోటో మాత్రమే ఉంది. మీ మావయ్యది ఎందుకు లేదని." మా మావయ్య ఫోటో ఎక్కడ లేదనమాట. కనీసం ఓటర్ కార్డ్ అయినా ఉండిద్ది అని ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి వెతుకుతున్నారు. ఉంటే ఒకవేళ ఒక ఫోటో ఫ్రేమ్ కట్టిద్దాంలే అని. మా మావయ్య అచ్చంగా మా హస్బెండ్ లాగే ఉంటారంట. సేమ్ అచ్చుగుద్దినట్టు. ఎవరైనా కొత్తగా ఇక్కడ చూసినట్టయితే మాత్రము పలానా వాళ్ళ అబ్బాయి కదా! ముక్కట్లు సేమ్ అలానే ఉన్నాయని అయితే అంటారు. అంటే పోలికలు. ఇంక ఈ ఇల్లొచ్చి ఇప్పుడు మేము ఉన్నది మా అత్తయ్య వాళ్ళ ఇల్లనమాట. స్టార్టింగ్‌లో అలా ఉండేది. కానీ మా పెళ్ళయ్యేసరికి బండ అవన్నీ ఏసారు గానీ ప్లాస్టింగ్‌లో ఏమీ చేయలేదు. వంటగది గానీ ఏమీ ప్లాస్టింగ్ అవ్వలేదండి. రీసెంట్‌గా ఈ మధ్యనే చేశారు ప్లాస్టింగ్ కూడా. అంతకుముందు అలా ఉన్నా సరే చుట్టూ వాతావరణం గానీ చాలా నాకు నచ్చేది. కానీ ఇప్పుడు మొత్తం చుట్టూ ఇల్లులు అయిపోయేసరికి పెద్దగా ఏం అనిపియట్లేదు గానీ చాలా అంటే అప్పట్లో నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే చూపించేదాన్ని. భలే ఉండిద్దండి. ఇంక ఇక్కడ ల్యాండ్‌లైన్ ఫోన్ అంట. మా మావయ్య పనికి వెళ్ళి కొనుక్కొచ్చిన ఫోన్ అంట అప్పట్లో. ఇది వారం రోజులు పనికి వెళ్ళి కొనుక్కొస్తే చూడండి ఆ రోజుల్లోనే. చాలా రోజులైంది ఇలాంటి ల్యాండ్‌లైన్ ఫోన్ చూసి నేను. అదంతా తీయాలంట. ఇక్కడ మా అత్తయ్య ఏమో సంక్రాంతికి పిండి వంటలు చేస్తారు కదా! అలా అరిసెలు, చెక్కలు చేసింది. ఇంకా అవేమో తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకో కవరాలు వేస్తుంది. నేనేమో ఎక్కువేం పెట్టొద్దు అత్తయ్య, ఆల్రెడీ ఇంట్లో చక్రాలు ఉన్నాయి తింటారని అయితే అంటున్నా. కానీ ఇంట్లో తీసుకొచ్చిన చక్రాలు ఈసారి అదే ఊరి నుంచి వచ్చిన 3 రోజులకే అవగొట్టేశారండి. ఇంకా మా వారైతే మళ్ళీ వండుకుందాంలే అటు ఇటు ఏమైనా ఊసిపోకపోతే తినడానికి బాగుంటున్నాయి అని చెప్పి మళ్ళీ వంటలైతే ఇంకోసారి పెట్టుకోవాలి. 2, 3 రకాలు చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ కింద కూడా పనికొస్తాయి. కడుపులో నొప్పి వస్తాయా? పొట్ట నొప్పి వచ్చిందంటే మళ్ళీ కష్టం చూడు. మరి వదిలిస్తే కనీసం పెద్దవేనాదేగా. ఏదే ఏటే ఇది సొరకాయ కదా. ఏయ్ కాయా చూపిస్తా నాకు మళ్ళీ ఇచ్చేది. ఎంత రెడ్డగా ఉంటాయి. నేను కడుపుతున్నప్పుడు కాయ తీసుకొచ్చాడు బావా. ఏం బావా కడుపుతున్నప్పుడు కాయ తీసుకొచ్చా కదా జాంకాయ ఇక్కడ నుంచి ఎర్రగా అసలు ముందో కాయ అదే స్టార్టింగ్ ఏమో నాకు తెలిసి కాయ ఉంటే తీసుకొచ్చి బాబా బొడ్డది ఏమంటాను చూసావా. ఇది తిను మళ్ళీ పాప పుట్టింది. తమ్ముడు కావాలి నీకు. నేనేమైనా మిస్ ఉన్నా దొరికిందా అవి పెందలు బాబా కొయ్యి మాకు ఇంకా పెద్దవి అయితే బాగుంటాయి. బాగా పెరిగాయండి అవే మంచి టేస్ట్ వస్తాయి. అనవసరంగా ఎందుకు కిందలు కొత్త వద్దా చేతులు ఖాళీ లేవు కదా ఆల్రెడీ బాబు ఇచ్చాను. చెప్తాను గుడ్డికాయలు ఇవి మొక్కలే ఓ వారం అయితే బాగా వస్తాయి. సొరకాయ 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 కదా గుమ్మడికాయ అంటే దీనికి. సీతాఫలం చెట్టు దీన్ని కాయలు అసలు ఏమున్నాయో ఒకసారి వచ్చేటప్పుడు. కాకపోతే అప్పుడు కాయలన్నీ కనిపించింది. ఏదైనా చూపి వంకాయలు బాగున్నాయి. రెడ్ చూడు కోసుకో కడుక్కోపో. నల్లంకాయ ఒక్క చెట్టు ఉంటే చాలు తెలిసి ఎన్ని వస్తాయో.
అది ఒకటి బండి చూడు. చెట్లు వేసుకోకుండా పద. ఎందుకంటే ఈ అంత ఆ చెట్టు చంద్రులు పడింది చూడు. ఆ చెట్టు కాసి ఇంకోటి కొయ్యి. పైకి ఎక్కాలి. చాలే మా వాళ్ళు ఎన్ని తింటారు ఇంకా. రోజు పిల్లలకు కోసి పెడతా. ఆ కాకి దీనికే బాగుంటాయమ్మా, ఎందుకంటే దాని బాగా పండాలి. కాయలను మా మావయ్యకి ఎక్కువగా కోళ్ళు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. ఇంతకు ముందు అయితే ఇంటి ముందు ఒక పెద్ద పాక ఉండేది, అందులోనే కోళ్ళను గట్రా పెంచేవారు. కానీ ఇప్పుడు అది తీసేశారు కదా, ఇలాగా ఒక చిన్న షెడ్ అయితే వేసేసారు. చుట్టూ ఇలా పట్ట కట్టేసి ఇంకా పైన రేగి దించేశారు. వీటికి మళ్ళీ చిన్న చిన్న గదులు కూడా. మొన్ననేనంట కోళ్ళన్నీ కూడా ఈ వైరస్ వచ్చి చనిపోయాయంట. మళ్ళీ ఇవి కొత్తగా తీసుకొచ్చారు చిన్న చిన్న పిల్లల్ని. మొన్న కూడా కాసింది ఇది మామిడికాయలు. మామిడికాయలు అదే మామిడి చెట్టు, నువ్వు రాలేదుగా. పైకి ఎక్కాలి. నా పిల్లని కొత్తలో పూర్ణిమ వెనకాల అదంతా కూడా అడవిలో ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టారు చూడు, అదంతా డొంక. అటు వెళ్ళాలంటే భయం అసలు. ఇదంతా కూడా ఇప్పుడు ఈ రేకుల సెట్ వేసారా, ఇది కూడా మొత్తం ఓపెన్ చెట్లు. ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉండేది, వేపలు కావాలంటే మేడకి కోసుకుని ఇట్లా వచ్చేవాళ్ళు. ఎక్కొచ్చు పైన బాగానే ఉంటుంది. అలవాటు అయిపోయింది పిల్లని కొత్తలో. సాయంత్రం అయ్యేసరికి అట్లా మేడ మీదకి వెళ్ళి ఉండేవాళ్ళం. అప్పట్లో మేము మొక్కలు, పూల తోటలు, బంతి తోటలు, ఎక్కడైతే చిలగడదుంప, గోంగూరలు, వంగ తోట ఇంకా చేయలేరు. అప్పుడంటే వయసు ఉంది కదా చేశారు. ఇది మనకి పైప్ పట్టుకొని పెట్టేది కాదు, కారు పట్టుకొని తవ్వడం అయితే. బోరింగ్ పైప్ అంటే ఇంకా మోటార్ ఉంది. కానీ మా పెళ్ళైన కొత్తలో చూడాలండి ఇక్కడ వాతావరణము ఎంత పచ్చిగా భలే ఉండేదో. కానీ ఇక్కడ బాగుంది కదా, ఇల్లు పక్కనే గుడి, చుట్టూ పొలాలు. ఇక్కడ కూడా సేము, ఇంకా అక్కడ కూడా సేము, ఇల్లు చుట్టూ పొలాలు. అక్కడైనా ఇక్కడైనా మాది జీవన విధానం అయితే ఒకేలా ఉండిద్ది. ఎందుకంటే ఊరి చివర పచ్చని పొలాలు, ప్రకృతికి దగ్గరగా ప్రశాంతంగా ఉండిద్ది. పిల్లలు రాకపోతే ఉండండి, పిల్లలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చి కిచెన్. మాకులాగా లోపల నుంచి ఉండదు, ఇలా బయట కిచెన్ సపరేట్గా, మళ్ళీ మెయిన్ గది సపరేట్గా, అట్లా 2 డోర్లు అనమాట. మా పెళ్ళైన కొత్తలు ఈ కబోర్డ్స్ కానీ, పెళ్ళైన కొత్తలు కాదులండి, మొన్నటి వరకు కూడా ఈ సెల్ఫ్లు ఇవేమీ లేవు, రీసెంట్గానే అన్నీ కట్టించినవి. అలా ఉన్నా సరే మా అత్తయ్య ఇన్ని రోజులు కూడా అట్లా అంటే చాలా బెటర్ కదా, మనమైతే ఉండలేము. నాకైతే మాత్రం ఇంటి నిండా సెల్ఫ్లు ఉన్నా సరిపోవండి. నిజంగా మా అత్తయ్యకి ఓపికకి మెచ్చుకోవాలి. అయినా అప్పట్లో ఒక వీడియో కూడా పెట్టానండి. ఇది మా అదే మా సొంత ఊరు, మా పొలాలు అని చెప్పి ఒక వీడియో పెట్టాను. అప్పట్లో మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కానీ, చుట్టూ వాతావరణం కానీ అప్పుడు ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉండేవో ఒకసారి ఆ వ్లాగ్ కూడా చూడండి. అప్పట్లో ఇంకా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం వయసు అవుతుంది కదా, చేయలేక వదిలేస్తున్నారు. కానీ మొత్తం కూడా ఏవో ఒక మొక్కలతో, మా మావయ్యకి మొక్కలు పెంచడం అన్నా చాలా ఇష్టము. వెనకాల చిన్న జాడీలా ఉంది చూసారండి, అది పురి అనమాట. దానిలోని ధాన్యం అవన్నీ కూడా నిలబెట్టుకుంటారు. మా అత్తయ్య వాళ్ళు ఒడ్డు పండిస్తారు, అవే చేనేస్తారనమాట వరి. అవన్నీ అయిపోగా ఇంట్లో తినడానికని మిగతా ఉంచుతారు కదా, అవేమో అందులో పడేస్తారు. ఇంకా బియ్యం ఇంట్లో అయిపోయినప్పుడల్లా తీసుకువెళ్ళి బియ్యం పట్టించుకొచ్చుకుంటారు. అదొకటి బాగుంది కదా. మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ నంద అంటాము, ఇటు సైడ్ పురి అంటారు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి. మా బుడ్డది సాత్విక మా మావయ్య డబ్బులు ఇస్తాను తీసుకుంది, బాగానే ఒక ముద్దు పెట్టంటే పెట్టట్లేదు. అలాగైతే డబ్బులు తిరిగి ఇచ్చేసి అని చెప్తే ఇంకప్పుడు పెడుతుంది ముద్దు. మా సాత్వికకి డబ్బులకి బాగా లంకి అనమాట. స్కూల్లో వేయకుండా తప్పు చేసానేమో అనిపించింది నాకు ఒక్కోసారి. ఇంటి చుట్టూ పొలాలని చెప్పాను కదండి, ఇప్పుడు గుడి దగ్గర మొదలుకొని ఇంటి చుట్టూ ఒక అలాగా చుట్టూ రాములవారి గుడి ఉండిద్దులండి. ఆ గుడి వరకు మొత్తం వెనక సైడ్ కానీ మొత్తము మా ఆయన వాళ్ళది. నిజానికి అవే సొంత పొలాలు. ఇక్కడ మేము చేసేవన్నీ కవులేనండి. ఇంక ఇది వచ్చి నూకలమ్మ తల్లి గుడి. ఇక్కడ గ్రామ దేవత చాలా ఫేమస్, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మా పెళ్ళైన కొత్తలో కూడా మా అత్తయ్య అంత మంచిగా జరిగితే మాతో అమ్మవారికి పొంగల్ పెట్టించి కోడిని మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకుంది. ఇంకా ఆ మొక్కు కూడా చెల్లించేసాంలేండి. చెప్పాను కదా, అక్కడ ఉన్న పొలాలు, ఇల్లు అది మాత్రమే మాకు సొంతం. ఇక్కడైతే మాకున్నదల్లా ఇల్లు ఒక్కటే, మిగతా పొలాలన్నీ కూడా కవులేనండి. సంవత్సరానికి కవులే మేము ఎక్కువ కడతాము.
అయినా సరే ఒక్కోసారి లాభం వచ్చిద్ది, ఒక్కోసారి నష్టం వచ్చిద్ది. సో వాటన్నిటితో కొంచెం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామంటే అంతో ఇంతో యూట్యూబ్. సో వాటితో నేను ఇంకొంచెం ధైర్యం చేసి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే. ఎందుకంటే నేను ఒక వ్లాగ్లో దాని గురించి చెప్తానులేండి. ఇంక ఇక్కడ మాకు మెయిన్ సెంటర్ అయిన వెదులపల్లి అయితే వచ్చేసాము. ఇంకా మా వారేమో చికెన్ తీసుకొని వెళ్దామా వండేస్తావంటేనే ఇంక ఇప్పుడు ఏం వండుతాను బావ, ఏమైనా అంటే పిల్లలు కూడా ఫ్రైడ్ రైస్ అట్లా కావాలని అడుగుతున్నారనమాట. ఇంకా సరేలని చెప్పి ఇక్కడ సెంటర్లో ఆగి ఫ్రైడ్ రైస్ అయితే కట్టిస్తున్నాము. అప్పటికి టైము 7:30 అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుకొని అవన్నీ చూసుకునేసరికి ఖచ్చితంగా 8:30 అయిపోయిద్ది. అలానే పిల్లలకి తినడానికి కూడా కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా రేణు అయితే ఇక్కడ అలిగింది, అక్కడేమీ తినడానికి ఇప్పిలేదని. ఆల్రెడీ తీసుకున్నాం కదా ప్యాకెట్స్, మళ్ళీ ఇంటికి వచ్చి తినాలి అంటేను ఇంకా లేదు అని చెప్పి అలిగింది. ఇంకా ఇక్కడ మా సాత్విక చూసారా ప్లేట్ పట్టుకొని రెడీగా ఉందనమాట. మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా తాతయ్య అయితే ఉదయం ఉతికిన బట్టలు అన్నీ కూడా తీసేసి బయట లైట్ అయితే వేసేసి వెళ్ళారు. తాళం కూడా తాతయ్యకి ఇచ్చేసాము, ఏదైనా అవసరం ఉంటుందని. ఇంక ఇంటికి రాగానే కాళ్ళు చేతులు అవి కడుక్కొని ముందు పిల్లలకి ఆకలి వేస్తుందంటేనే ఇంక అందరం కలిసి భోజనం అయితే చేసేసాము. చేసిన తర్వాత నెక్స్ట్ ఈరోజు వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడే రాసేసుకున్నాము. మళ్ళీ ఉదయము నా పనికి తోడు అవి కూడా పెట్టుకున్నానంటే ఇంకా అవ్వదులని. ఉదయం 5:30కి నిద్రలేస్తారు. ఇంకా సాయంత్రం అంటే నైట్ 10:30, 11 అయిపోయింది నిద్రపోయేసరికి. మళ్ళీ ఏమైనా ఆర్డర్స్ వస్తే నైట్ టైమే చాలా వరకు రాసేసుకుంటున్నాము. ఎందుకంటే చెప్పాను కదా, మళ్ళీ 12 గంటలలోపు ఏ ఆర్డర్ వచ్చినా సరే ఇంకా ఆ రోజు అప్పటికప్పుడు రాసేసి కొరియర్ చేసేస్తున్నా. మళ్ళీ ఒకరోజు ముందు చేసిన వాళ్ళకి కలిసి వచ్చింది కదని పూర్ణిమ అయితే అడ్రస్లన్నీ రాస్తుంది. ఇంకా మా వారేమో బుక్లో నోట్ చేసుకుంటున్నారు అందరి నేమ్స్ అవన్నీ. ఇంకా నేనేమో ఎవరు ఏ సారీ ఆర్డర్ పెట్టుకున్నారో ఆ సారీస్ అన్నీ కూడా తీసి కొరియర్ కవర్లో వేసేస్తున్నాను. మా పూర్ణిమ ఇంకా అడ్రస్లు రాసేసింది, దాని పని అయిపోయింది. ఇంకా మా ఇద్దరు పని అనమాట ఇది. అన్నీ సర్దుకుని ఆ రోజు పనుకునేసరికి 11:30 అయిపోయింది. మొత్తానికి ఈరోజు అయితే ఇలా అయితే గడిచిందండి. మా అత్తయ్య వాళ్ళ ఊరు అవన్నీ కూడా చూశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ధన్యవాదాలు.